సో ఇవాళ డే 8 వచ్చేసి ట్రిగ్నోమెట్రీలో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసే ముందు బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. దే ఆర్ ద రేషియోస్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ రెస్పెక్ట్ టు అన్ యాంగిల్ టీటా. సో ఈ రేషియోస్ అన్నీ కూడా మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చూస్తాము. అండ్ ఒక యాంగిల్ని టీటా అనుకొని ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని మనం రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతే నాకు బి దగ్గర 90 degrees ఉంది అండ్ నేను సి యాంగిల్ని టీటా అనుకుంటున్నా. సో నాకు 90 degreesకి అపోజిట్ ఉన్న సైడ్ అంటే ఏసీ అనేది ఏబి అండ్ బీసీ కన్నా కొంచెం లాంగర్ సైడ్ కాబట్టి అది నాకు హైపోటెన్యూస్ అవుతుంది. హైపోటెన్యూస్ మిగతా 2 sides కన్నా ఎక్కువ ఉండాలి కదా పైథాగరస్ థియరం ప్రకారం. సో నేను యాంగిల్ సిని టీటా అనుకుంటే సికి అడ్జసెంట్ ఉన్న సైడ్ ఇది అడ్జసెంట్ సైడ్, బీసీ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అండ్ టీటాకి అపోజిట్ ఏబీ ఉంది. సో ఏబీ అనేది అపోజిట్ ఉంది. సో మనకి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి సైన్ని మనము షార్ట్లో సైన్ టీటా SINగా రాస్తాం. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు అపోజిట్ బై హైపోటెన్యూస్. అంటే ఈ టీటా నేను సైన్ టీటా అంటే టీటాకి చూస్తున్నా కదా, టీటా అనేది ఇక్కడ ఉంది. సో దీనికి అపోజిట్ అంటే సో ఇక్కడ నేను సై టీటాకి ఏమని రాసుకోవచ్చు, ఏబీ బై ఏసీ కదా. సో అపోజిట్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ కొసైన్కి షార్ట్గా మనము కాస్ అని రాస్తాం. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు టీటాకి అడ్జసెంట్ సైడ్ బీసీ బై హైపోటెన్యూస్. సో బీసీ బై ఏసీ అవుతుంది నాకు. నెక్స్ట్ టాంజెంట్ని షార్ట్లో టాన్ టీటా అని రాస్తాము. టాన్ టీటా అంటే సైన్ టీటా బై కాస్ టీటా కదా. సో ఇక్కడ ఏమవుతుంది నాకు, సైన్ టీటా బై కాస్ టీటా అంటే అపోజిట్ బై హైపోటెన్యూస్, ఇది సైన్ టీటా. నెక్స్ట్ కొసైన్ ఏమవుతుంది, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. సో హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోతే నాకు అపోజిట్ బై అడ్జసెంట్ వస్తుంది టాన్ టీటా అంటే. సో అపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఏబీ బై బీసీ. నెక్స్ట్ కొసికెంట్ టీటా నాకు సైన్ టీటాకి రెసిప్రోకల్. సో రెసిప్రోకల్ అంటే అపోజిట్ బై హైపోటెన్యూస్ బై ఆపోజిట్ కదా. సో ఏసీ బై ఏబీ అవుతుంది. నెక్స్ట్ సీకెంట్ టీటా అంటే కాస్ టీటాకి రెసిప్రోకల్. సో హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ ఏమవుతుంది, ఏసీ బై బీసీ. నెక్స్ట్ కాట్ టీటా అంటే టాన్ టీటాకి రెసిప్రోకల్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అవుతుంది. ఇక్కడ నుంచి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే బీసీ బై ఏబీ కదా. సో కాట్ టీటా ఈ ట్రయాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ఈ ట్రయాంగిల్ నేను ఈ వాల్యూస్ అని రాస్తున్నా. సో కాట్ టీటా అడ్జసెంట్ బై అపోజిట్ అయితే బీసీ బై ఏబీ. సో ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ 3 sides నుంచి ఇలా రాస్తామన్నమాట. సో కొన్ని రిలేషన్షిప్ చూస్తాము ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి. ఇంతమంది మనం చూసినాం కదా, సైన్ టీటా అంటే కొసికెంట్ టీటా అంటే సైన్ టీటాకి రెసిప్రోకల్, అండ్ సీకెంట్ టీటా అంటే కాస్ టీటాకి రెసిప్రోకల్, కాట్ టీటా అంటే టాన్ టీటాకి రెసిప్రోకల్. సో వైస్ వర్సా. అండ్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ టీటా బై కాస్ టీటా, కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ టీటా బై సైన్ టీటా. ఇవన్నీ మనకి బేసిక్ రిలేషన్షిప్స్ కదా. సో ఇవన్నీ మనకి తెలుసు. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మనకు కొన్ని బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అనేది తెలిసి ఉండాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి sin²θ ప్లస్ cos²θ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ 1 ప్లస్ tan²θ ఈజ్ ఈక్వల్స్ టు sec²θ. సో ఈ బేసిక్ ఫార్ములాస్ అన్నీ మనం గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ సాల్వింగ్ అనేది ఈజీ అయిపోతుంది. సో 1 ప్లస్ tan²θ ఈజ్ ఈక్వల్స్ sec² కదా. నేను దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు, tan²θ సో నేను 1 ప్లస్ tan²θ ఈజ్ ఈక్వల్స్ టు sec² ఉంది కదా. నేను దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు, sec² మైనస్ tan² ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. అండ్ దీని ఎలా రాసుకోవచ్చు, 1 ప్లస్ cot² ఈజ్ ఈక్వల్స్ టు cosec² ఉంది కదా.
cosecant square theta minus cot square theta is equals to 1. సో రెసిప్రోకల్ ఐడెంటిటీస్ ఇంతకుముందు చూసినాము. అండ్ కోషెంట్ tan theta అంటే sin theta by cos theta అండ్ cot theta అంటే cos theta by sin theta ఇవి చూసినాము రెసిప్రోకల్. అండ్ ఇవి పైథాగోరియన్ ఐడెంటిటీస్. సో ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్ అనమాట సాల్వ్ చేయడానికి. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? టూ యాంగిల్స్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఎప్పుడు అంటామంటే వాటి సమ్ ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటే అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. So, two angles are called complementary angles if the sum of their measures is exactly 90 degrees. For example, angle A plus 90 degrees అంటే 45 plus 45 is equals to 90 degrees కదా. సో ఇవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. అలానే 60 plus 30, ఇంకా 15 plus 75, ఇంకా 26 plus 64 ఇవన్నీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. సో అలానే నాకు ట్రిగ్నోమెట్రీ టర్మ్స్లో ఇంకా కొన్ని రిలేషన్స్ వస్తాయి. ఎలా? sin θ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ θ. సో ఇవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్, కో ఫంక్షన్ ఐడెంటిటీస్ అని అంటాము. ఇక్కడ నుంచి నాకు θ ప్లస్ 90 మైనస్ θ ఈజ్ ఈక్వల్స్ టు 90 అంటే వీటి సమ్ ఆఫ్ ఈ టూ టర్మ్స్ యొక్క యాంగిల్ సమ్ నాకు ఎంత అవుతుంది? 90 degrees కదా. సో ఇవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో ఇలానే ఇక్కడ కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. ఏంటి? tan θని cot ఆఫ్ 90 మైనస్ θ, ఇంకా cot θని tan ఆఫ్ 90 మైనస్ θ, ఇంకా cosecant θ ఈజ్ ఈక్వల్స్ టు secant ఆఫ్ 90 మైనస్ θ. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ సాల్వింగ్ ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ సో మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. ఎక్సర్సైజ్ 11.1 నుంచి 4th క్వశ్చన్. ఇక్కడ ఇఫ్ cos A ఈజ్ ఈక్వల్స్ టు 12/13 దెన్ ఫైండ్ sin A అండ్ tan A అని అడిగిండు. సో నాకు క్వశ్చన్లో cos A ఈజ్ ఈక్వల్స్ టు 12/13 ఇచ్చాడు అండ్ sin A ఇంకా tan A కనుక్కోమంటున్నాడు. నాకు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి సైన్కి కాస్కి రిలేషన్ ఉంది కదా. sin²θ ప్లస్ cos²θ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ నాకు యాంగిల్ ఏ అన్నాడు. అప్పుడు నేను sin²A ప్లస్ cos²A కూడా 1 అవుతుంది కదా. సో నేను ఈ ఐడెంటిటీ వాడితే sin²A నాకు తెలీదు, ప్లస్ cos²A అంటే 12/13 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అప్పుడు sin²A ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 12/13 హోల్ స్క్వేర్ కదా. సో ఇక్కడ నుంచి 1 మైనస్ 12 స్క్వేర్ 144/13 స్క్వేర్ 169. సో నేను ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ డినామినేటర్ 1,169 ఉంది. సో ఎల్సిఎం 169 అవుతుంది. 169 మైనస్ న్యూమరేటర్లో 1 ఇంటూ 169 కదా. 169 మైనస్ 144 25/169 అవుతుంది. నాకు sin²A ఈజ్ ఈక్వల్స్ టు 25/169 వచ్చింది. సో ఇక్కడ నుంచి sin A √25/169 ఏమవుతుంది? √25 5, √169 13. సో sin A ఈజ్ ఈక్వల్స్ టు 5/13 వచ్చింది. నెక్స్ట్ tan A అడుగుతున్నాడు. సో మనకి tan A అంటే sin A బై cos A కదా. సో నాకు sin A ఏమొచ్చింది? 5/13 బై cos A 12/13. Therefore tan A is equals to 5/12. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, 5th క్వశ్చన్. నాకు 3 tan A ఈజ్ ఈక్వల్స్ టు 4 అని ఇచ్చాడు. tan A ఈజ్ ఈక్వల్స్ టు 4/3 కదా. నేను 3ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించుకుంటున్నాను. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, 3 ఇంటూ tan A ఉంది. సో నాకు రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే డినామినేటర్లోకి వస్తుంది. సో tan A ఈజ్ ఈక్వల్స్ టు 4/3 అండ్ sin A అను cos A అడుగుతున్నాడు.
సో దీన్ని నేను ఎలా సాల్వ్ చేయొచ్చు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది హైపోటెన్యూస్ కదా. సో tan A అంటే మనకి ఏం తెలుసు? ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. సో నేను ఇక్కడ టీటా అనుకుంటున్నా. టీటాకి అడ్జసెంట్ ఏముంది? 3, ఆపోజిట్ 4. సో పైథాగరస్ థీరం నుంచి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ కదా. సో నాకు ఈ సైడ్ కావాలి, ఇది ఏబిసి అనుకుంటే నాకు ఏసీ కావాలి. సో అప్పుడు ఏమవుతుంది? 16 + 9 హైపోటెన్యూస్ ఈక్వల్స్ టు హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. సో నాకు ఈ సైడ్ వచ్చేసి 5 వచ్చింది. హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని వచ్చింది. సో ఇక్కడ నుంచి నేను sin A రాసుకోవచ్చు కదా. sin A అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. 4/5 కదా. నెక్స్ట్ cos A ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఏమవుతుంది? 3/5. సో ఫస్ట్ క్వశ్చన్లో నాకు cos A ఇచ్చి sin Aను tan A అడిగాడు. సో నేను ఇక్కడ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ వాడుతున్నా. లేదు అనుకుంటే ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకొని ఇది టీటా అనుకుంటే సేమ్ ఏబిసి, cos A అంటే అపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. సో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. 12 and 13. 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 12 స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. అక్కడ నుంచి నాకు ఏబీ సైడ్ వస్తుంది. సో ఈ సైడ్ వస్తే sin A వచ్చేసి AB/13 అండ్ tan A AB/12. సో ఈ క్వశ్చన్ని ఇలా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ వాడి సాల్వ్ చేసినాము. ఏంటి? sin²θ ప్లస్ cos²θ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుంటే నాకు కాస్ ఉంది. సో ఇక్కడ నుంచి నాకు సైన్ వాల్యూ వస్తుంది. సైన్ వాల్యూ వచ్చిందంటే tan A sin A/cos A. సో అలా 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్లో 3 tan A ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇచ్చాడు. సో tan A ఈజ్ ఈక్వల్స్ టు 4/3 అవుతుంది. tan A ఉంది నాకు. సేమ్ ట్రయాంగిల్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. సో అక్కడ నుంచి నేను హైపోటెన్యూస్ అనుకున్నా. హైపోటెన్యూస్ వచ్చేస్తే సైన్ వచ్చేస్తుంది. ఎలా? సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అండ్ కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అలా 5th క్వశ్చన్ సాల్వ్ చేసినాం. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం.